హాయ్ అండి. ఇప్పుడు నేను బేజ చేస్తున్నానండి. ఇది బేజ ఫ్రై అండి. అదే మేకది మెదడు ఉంటుంది కదండి, అది ఫ్రై చేస్తున్నాను. దాని గురించి కొంచెం వాటర్ పెట్టానండి. ఇది మసలడానికి ఇది చేస్తాం, ఓకేనండి. అప్పటిదాకా దీనికి కావాల్సిన వస్తువులను ఇది తయారు చేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు వేడవుతున్నాయి కదండి, దాంట్లో కొంచెం సాల్ట్ వేద్దామండి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండి. ఇది ఫస్ట్ నీళ్ళల్లో ఉడికించాలండి. దీన్ని కొంచెం పసుపు వేస్తే దాంట్లో ఏమన్నా క్రిములు లాంటి ఇది ఉన్నా పోతే ఇది మెల్లగా అందులోకి చాలా డెలికేట్గా ఉంటాయండి ఇవి. ఓ ఇది వాటర్లో కొద్దిసేపు ఉడకనిద్దామండి. దాంతోనే అది గట్టి పడుద్ది అండ్ ఉడుకుతుంది కొంచెం. ఇదండి, ఇది ఇలా ఉడకబెట్టి తీసానండి బేజాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని, సింపుల్ అండి, ఇది చాలా సింపుల్. ఒక పావు ఆయిల్ వేద్దామండి, ఎందుకంటే రెండు కదా, లేకుంటే అంటుతుందండి. అది డెలికేట్గా ఉంటుంది కదా, అంటుతుంది. కాకుంటే పక్కకు వచ్చేస్తుంది ఆయిల్. కొంచెం ఎక్కువైనా కూడా పక్కకి తీసేసుకోవచ్చు మనం, దాన్ని ఇది చేసేసుకోండి. కొంచెం మరి ఎక్కువ వేడిలో కాకుండా కొంచెం స్లో వేడిలోనే చేయాలండి ఇది. కొంచెం వేద్దాం ఉల్లిగడ్డ, కొంచెం అట్లా వేసి చిన్నగా తరిగిన పీసెస్ కొంచెం అట్లా వేయకుండా ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అండి, అలా కూడా చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ కంపల్సరీ అనేది ఏం లేదు. నేను 2-3 రకాలుగా మన ఇది చేసుకునే విధానాన్ని అది చెప్తున్నాను. ఇప్పుడు ఈ అల్లంను కూడా అందులో వేసి జరంతా కలిసేటట్టు వేపుదామండి. ఎందుకంటే ఇది ఉన్నదే ఎంత కనుక జర కాలాలండి. ఇది అల్లము నూనెలో వేగితే మనకు పంట కిందకు వచ్చిన ఏమి ఇది కాదు, అంత ఆయిల్లో కలిసిపోయేటట్టు మొత్తం చిన్న చిన్న పీసులు వేసి వేగల అల్లం కొంచెం మంచి వేగిన స్మెల్ వస్తుంది కదా, అప్పటిదాకా వేగాలండి. ఇప్పుడు దానికి సరిపడేంత సాల్ట్, కొంచెము తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి, కాకుంటే ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం. లైట్గా పసుపు, ఒక చిటికెడు, కొంచెం వేద్దాం కలర్ గురించి అండి, అంతే. ఇది ఎక్కువ ఇదేం లేదు కానీ కలర్ గురించి ఇలా చిన్నగా ఇప్పుడు కారం వేస్తే ఏమైందంటే కొంచెం అంటినట్టు అవుతుంది కదండి, అందుకే ఇవి చిన్నగా అందులోకి షిఫ్ట్ చేద్దామండి. చాలా డెలికేట్గా ఉంటాయండి. కొంచెం సేపు చిన్నగా సిమ్లో ఇది పిల్లలకి తినిపించాలంటారా అండి, మరి ఇది ఏమేదో కానీ మన ఎగ్ లోపల ఇది ఉంటుంది కదండి నెయ్యిలో, అట్లా ఆ టేస్ట్ వస్తుంది. కొంచెం సేపు దాన్ని ఉడకనిద్దాము. ఓకేనండి, చూద్దాము. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇలా దీన్ని కొంచెం ఎట్లా
అంటే కొద్దిసేపు అయినాక చేయొచ్చండి, కానీ ఉడకనివ్వాలి. ఇలా ఉడకనివ్వండి. ఇంత తొందర ఇది కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెము కారం, దేంట్లో వేసేటట్టు ఉండదు కదండి, మామూలుగా మనకు సరిపోయింది. ఇలా కంపల్సరీ మిరియాల పొడి వేయాలండి, అందుకే ఇది కొంచెం వేస్తున్నాను నేను. కంపల్సరీ అండి మిరియాల పొడి మట్టు. ఏదో చూసాను మిరియాల పొడి. ఇంకా చాలా మటుకు అంత మిరియాల పొడితోనే చేస్తారండి, కానీ నేను కొంచెం కారం కూడా వేస్తున్నా. కొంచెం ఒక చిటికెడంత ఆయిల్లోనే అంతా కలిస్తే ఆ తర్వాత పీస్లకు పట్టొచ్చులేండి. కొంచెం అది వేసినా కానీ కొంచెం కూడా గరం మసాలా కూడా వేస్తానండి, కొంచెం వేస్తాను. కొంచెం ఘాటుగా ఉండాలండి, ఇది తీయగా తక్కువ వేస్తే ఏమవుతుంది అంతా తీయగా ఉంటుందండి. అందుకే మిరియాల పొడి వేస్తారు, ఎందుకంటే అందుకే. ఇప్పుడు ఇలా చేసాం కదండి, ఇదంతా మంచిగా ఇదైంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లా పీసులు, చూసారా, మీకు ఎంత పీసులు కావాలో అంత పీసులు ఇలా. ఇప్పుడు ఇదంతా దానికి పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కదా, సిమ్లో చిన్నగా సిమ్లో ఇలా పీసులు చేసేసుకుంటే మనం తినేప్పుడు ఆయిల్ కాదనుకుంటే పక్కకి తీసి పెట్టచ్చు, కానీ కంపల్సరీ ఇలా కొంచెం ఆయిల్ ఉండాల్సిందేనండి, ఎందుకంటే దాంతోనే దానికి పడితే అది ఇట్లా కలపడానికి ఉండదు, ఇది ఉండదు. చూసారా, ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా ఉంటే మనము వేసుకొని ఇది చేసుకోవచ్చు అండి. చూసారా, ఇంకొక 2 నిమిషాలు బట్టి చూద్దామండి. దగ్గర చూడండి, అన్న దగ్గర చూసారండి, అయిపోయింది. ఎంతసేపట్లో అయిందండి, సూపర్గా ఉంటుందండి. రొట్టెకి పెట్టుకొని తినచ్చు, రొట్టెకి పెట్టుకొని తినడమే బాగా అనిపిస్తుందండి. చపాతీ, పరోటా ఇలా ఉంటాయి కదండి, దానికి బస్ అయిపోయింది. అంతా కరెక్ట్గా కలిసినాయండి, సాల్ట్ అంతా కరెక్ట్గా కలిసింది. ఇక మనం ఆపేద్దాం. వేస్తే కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏదో కొంచెం వేద్దాం, ఇదొక ఇది అండి, కొత్తిమీర పెట్టేద్దామండి. ఓకే, రెడీ అయిపోయింది. బేజా మెక్కది బేజా అయిపోయిందండి.